హలో గైస్, ఇప్పుడైతే మనం నెట్ దగ్గర వచ్చేసాము. నెట్ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు మనము నెట్ ఇప్పుడు వేసే ప్రాసెస్ మొత్తం వీడియోలో ఉంటుంది. ఇప్పుడు మొత్తం చూడండి. ఈ నెట్ లాస్ట్ ఇయర్ది ఇది. మా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి స్కూటీ మీద నిలబడి మొత్తం స్టిక్స్ అయితే కడదాం అనుకున్నాము. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు స్టిక్స్ అయితే మొత్తం చిన్నగానే అని. మీరే చూడొచ్చు, మొత్తం చిన్నగా అయితే అయినాయి. సరిగా కట్టడానికి రాదు కాబట్టి ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. జస్ట్ ఓన్లీ నెట్సే కట్టేద్దామని. నెట్ కొట్టిన తర్వాత వేరే ఏదైనా లూజ్ పడితే వేరే కడదామని. ఇప్పుడైతే నెట్ మెజర్మెంట్ చేసుకుందాం. लास्ट टाइम मेरा गया रो अब आएगा संतोष हिगातलु हाँ నెట్టుకున్న ఎడ్జెస్ మొత్తం సైడ్కి కట్టేస్తే ఇంకా క్లారిటీ అర్థమవుతుందని ఎడ్జెస్ అయితే మొత్తం కట్టేసాం. ఎక్కడెక్కడ కట్టాలో అది జస్ట్ ఎట్లనే పైకి తీసుకెళ్ళి కట్టేస్తే అయిపోతుంది నార్మల్గా. मन मत कर रहा है, मन मत हो रहा, मन मत. మా సతీష్ భాయ్ అయితే కెమెరా చూసి కొంచెం సిగ్గుపడుతుండు. అంతా ఎడ్జెస్ మొత్తం కట్టేసాము. ఇప్పుడు పైన నిలబడి కట్టాల్సిందే. మా వాళ్ళకేమో హైట్ సరిపోవట్లే. బైక్ మీద కవర్ పెట్టి చూసాం, అన్నీ పెట్టి చూసాం, సరిపోవట్లే. లాస్ట్కి ఇక నేను నిల్చున్నా. నా మీద నిలబడి కట్టమని చెప్పిన. హైట్ కరెక్ట్ సరిపోయింది. ఇక మొత్తం అన్ని చోట్ల నేను నిల్చున్నా. ఇక आपण येत काढायला हो तो ब्लूटूथ बॉक्स मुझसे खींचाई दिलो बे थोड़ा सा कर तो जोड़ा कहाँ पड़े थी बड़ी और बेजा ये बाबू वाह इन काट के रहा मदद हाँ का हाँ वाओ हमारी इच्छा को दूसरे की छकाई को केलो चुना మా వాడు చూడడానికి బొక్కగా ఉండు కానీ పంది లక్కుండు. నా షోల్డర్స్ అయితే బాగా పెయిన్ అవుతున్నాయి. ఫైనల్ నెట్ అయితే వేసేసాం. ఇప్పుడు మొత్తం సెట్ చేసి ఇంకా కొంచెం వర్క్ ఉంది. అన్ని సైడ్స్లో కూడా మొత్తం కట్టేశాను మంచిగా. ఎందుకంటే ఈ నెట్ అనేది గాలికి ఊగుతుంది కాబట్టి మొత్తం సైడ్స్కి అయితే మొత్తం కట్టేశాం.
మీరు ఇప్పుడు చూడొచ్చు నెట్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు పిచ్ క్లీన్ చేసుకొని ఆడడమే. అండ్ ఇంకా మధ్యలో అయితే కొంచెం ఇది నెట్ లూజ్ అయిపోయింది. ఇంకా 2 కర్రలు పాతాలి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. చూడొచ్చు ఇప్పుడు మీరు. అందరైతే లంచ్ చేయడానికి ఇంటికి అయితే వెళ్ళారు. వెళ్ళేటప్పటికే కళ్యాణ్ వచ్చిండు. ఇక ఇట్లానే ఉన్నామని 2 స్టిక్స్లో అయితే పాతి పెట్టేశాం. ప్రస్తుతానికి ఎవరు లేరు, నేను కళ్యాణ్ మాత్రమే ఉన్నాం. ఇద్దరమే ఇక పనిచేస్తున్నాం. రెండు సైడ్ అయితే గుంత అయితే తీసేసాం. ఇప్పుడు కర్రలు అయితే పాతి పెడదాం. రెండు సైడ్ అయితే కర్రలు అయితే వేసేసాం. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది పైన కూడా. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ పిచ్ క్లీన్ చేయడమే ఉంది. పిచ్ మొత్తం చెక్కేద్దాం. ఇప్పుడు మొత్తం గుంతలు అండ్ వేరే పిచ్చి చెట్లు ఉన్నాయి, అవి మొత్తం తీసేద్దాం. ఇప్పుడు చూసారు కదా మీరు, మొత్తం క్లీన్ అయితే చేసేసాం. మేము ఇప్పుడు నీళ్ళు కొడతాం. ఇప్పుడు మనం నీళ్ళు కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇట్లా జస్ట్ వదిలేస్తాం. ఇప్పుడు దీని థర్డ్ పార్ట్లో వికెట్ ఎలా రెడీ చేస్తాం అండ్ రన్అప్ మెజర్మెంట్ ఎలా చేస్తాం మొత్తం మీకు థర్డ్ పార్ట్లో అయితే క్లియర్ కట్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ థర్డ్ పార్ట్. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకుండా ఉంటే ఫస్ట్ పార్ట్ చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బంజారా క్రికెట్ ఛానల్. మీకు కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే మాకు ఇవ్వడానికి మాకు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం అందరికీ.